ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఇటు నిర్మల్ జిల్లా బాసర తిరుపతి ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నటువంటి వసంత అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతుంది. అయితే మృతురాలు వనపర్తి జిల్లాకు చెందినటువంటి విద్యార్థినిగా గుర్తించారు. అయితే ఘటన సంబంధించి యాజమాన్యం ఘటనకు సంబంధించినటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. మరి ట్రిపుల్ ఐటీలో చోటు చేసుకున్న ఈ విషాదంతో ట్రిపుల్ ఐటీ ప్రాంగణం అంతా విషాద వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం E1 చదువుతున్నటువంటి వసంత నేడు హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అయితే దీనికి సంబంధించి హాస్టల్ విద్యార్థులు తన గదిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ క్లాస్ రూమ్‌లోకి వెళ్ళిన అనంతరం ఒక్కతే ఇటు రూమ్‌లో ఉండడంతోటి అనంతరం వారు వెళ్ళిన అనంతరం ఈమె ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మరి దీనికి సంబంధించి తోటి విద్యార్థులు తరగతి హాస్టల్ గదిలోకి వచ్చి గమనించి సమాచారం ఇటు హాస్టల్ వార్డెన్‌తో పాటు అధికారులకు కూడా సమాచారం అందించడంతోటి వర్సిటీ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే విద్యార్థిని పరిస్థితికి సంబంధించి బయటి ప్రపంచానికి ఈ ఆత్మహత్య ఘటన బయటికి ప్రపంచానికి తెలియకుండా అత్యంత రహస్యంగా క్యాంపస్ నుంచి బైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే దురదృష్టవశాత్తు ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఇది ఆత్మహత్యకు గల పూర్తి అసలు ఈ కారణాలు ఏమై ఉంటుందనేటువంటి అందరికీ అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అయితే క్యాంపస్‌లో ఒత్తిడి ఉందా? లేకపోతే వ్యక్తిగత కారణాలా? అనేటువంటి కోణాల్లో గూడా విచారణ జరుగుతుంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం వసంత వనపర్తి జిల్లాకు చెందినటువంటి విద్యార్థినిగా ప్రస్తుతం పోలీసులు ఆమె గదిని సీజ్ చేసి సోదాలు గూడా నిర్వహిస్తున్నారు. అక్కడ ఏదైనా ఆత్మహత్య లేఖ వంటిది ఇతరత్రమైన ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి ఇంకా దానికి సంబంధించినటువంటి స్పష్టత రాలేదు. అయితే ఈ ఆత్మహత్యకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇటు మృతురాలు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన అనంతరం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గూడా కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ మా మృతురాలు ఏదైతే ఆత్మహత్య చేసుకుందో, ఆత్మహత్య విషయాన్ని బయటికి పొక్కకుండా, గుట్టు చప్పుడు కాకుండా మేనేజ్ చేయాలనేటువంటి చూడడంపై విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నాయి. అయితే వరుస ఆత్మహత్యలు జరుగుతున్న భద్రత, కౌన్సెలింగ్ విషయంలో లోపాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇటు ఈ ఆత్మహత్య కలకలం అనేది తీవ్ర విషాదం నెలకొంది బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో. మరి దీనికి సంబంధించినటువంటి పోలీసుల విచారణలో అసలు ఏంటి అసలు ఎందుకు ఆత్మహత్య గల కారణాలనేటువంటి పూర్తి విచారణ అనంతరం బయటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది శ్రీజ. రైట్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్.